ఇంకా చూడండి ఇంకేమంటున్నాడు చూడండి. ఇంకొక సందర్భం మాట్లాడుతూ మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వాక్యంలో మనం చూసినట్లయితే ఆ 6వ వాక్యంలో ఉరియా భార్య అయినటువంటి బెత్షెబు యందు దావీదు సొలొమోనును కనెను అనే వాక్యం కనబడుతుంది. మత్తయి సువార్తలో యేసు యొక్క వంశావళి గురించి వివరించుకుంటూ గొప్పగా ఆ వంశావళిలో ఈ దావీదు పేరు ఉరియా భార్య యొక్క ప్రస్తావన అక్కడ తీసుకురావడం జరిగింది. ఈ దావీదు ఎవరయ్యా అంటే తన పొరుగువాని భార్యనే ఆశించినటువంటి ఒక వ్యభిచారి. బెత్షెబా ఎవరంటే భర్త ఉండగా మరొకరితో వ్యభిచరించినటువంటి స్త్రీ. ఇలాంటి వారిని యేసువారి వంశావళి, యేసువారి పూర్వీకులు అనటం కోసము మనసు ఎలా ఒప్పుతుంది? ఎంత అగౌరవపరిచే విషయం ఇది యేసువారి పట్ల. ఒక్కసారి ఆలోచించాలి సోదరులారా. మేము ఆలోచిస్తున్నాం, ఇక నువ్వు విను. ఇప్పుడు ఆలోచించే చెప్పబోతున్నాం కాబట్టి అతడు తెలుసుకోవాలి విషయాన్ని. ఇక మీద చెబుతాను, ఒక్కసారి ఆలోచించండి అన్నాడు. ఒక్కసారి కాదు, నువ్వు చచ్చేంత వరకు ఆలోచింప చేయడానికే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఉంది. క్రీస్తు రెండవ రాకడ వరకు ఉంటుంది. క్రీస్తు రెండవ రాకడ వరకు క్రీస్తు గురించి గాని, బైబిల్ గురించి గాని, క్రైస్తవుల గురించి గాని తప్పుడుగా మాట్లాడిన ఏ ఒక్కడిని విడిచిపెట్టని ఏకైక విశ్వవిద్యాలయం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. దేవుని పిల్లారా, నువ్వు తెలుసుకోవాలి ప్రపంచమంతా. ఇప్పుడు ఆలోచిద్దాం దేవుని పిల్లారా. దావీదు తప్పు చేశాడు, తీర్పు తీర్చడానికి నువ్వెవడవు? అసలు నువ్వెవడవు తీర్పు తీర్చడానికి? దేవుడు తీర్పు తీర్చాడు, శిక్ష విధించాడు. శిక్ష విధించి మరలా దావీదును పరిశుద్ధుడిగా తీర్చిదిద్దాడు దేవుడు. వాళ్ళిద్దరి కలయికలో పుట్టిన వాడిని చంపేశాడు. ఒకవేళ వ్యభిచారం వలన పుట్టాడు అని అనుకుంటే ఆ వ్యభిచారం వలన పుట్టిన వాడు చనిపోయాడు. ఆ తరువాత కదా ఎవరు పుట్టారు? సొలొమోను. దేవుని పిల్లరా, బాగా ఆలోచించండి. అయితే అతని భార్యగా ఉన్నప్పుడు సొలొమోను పుట్టలేదు. తర్వాత ఆ ఊరియా భార్య అయిన బత్షెబాను తన భార్యనుగా చేసుకున్నాడు. భార్యనుగా చేసుకున్న తర్వాత పుట్టినవాడే సొలొమోను. కాబట్టి దావీదు బత్షెబాల ఈ వ్యభిచారం అనే సందర్భంలో పుట్టినవాడు సొలొమోను కాదు, దావీదు భార్యగా ఉన్న బత్షెబాకు పుట్టినవాడు. కనుకనే సొలొమోనుకు మహాజ్ఞానాన్ని దేవుడు నేర్పించాడు. ఈ ప్రపంచానికి సొలొమోను ప్రకటించాడు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. మరి ఇతనికి ఏమర్థమైందండి? ఇతడు ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు? మనసు నిండా కల్మషం ఉంది. ఒక్కసారి వంగి చూసుకుంటే ముడ్డు కింద ఏముందో తెలుస్తుంది వాడికి. అంతేనా కాదా? వాడి ముడ్డు కింద ఏముందో తెలియదు. ఇలా పచ్చిగా మాట్లాడుతున్నాను, బాధపడద్దు దేవుని పిల్లరా. క్రైస్తవులు ఇలాగ కూడా మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు అని బైబిల్ చెబుతుంది. అలాగని బూతులు మాట్లాడమని కాదు, నేను అలాగ అనలేదు. వాడి అజ్ఞానం ఏంటో వాడికి తెలియజేయాలంటే ఇలాగే మాట్లాడాలి. బాబు షఫీ సోదరా విను నాయనా అని అన్నాం అనుకోండి, వింటాడు వాడు? విన్నడు దేవుని పిల్లరు. కాబట్టి అతను వంగి చూసుకుంటూ తెలుస్తుంది అతని క్రింద ఏముందో. ఎదుటి వాడిని తలెత్తి చూసే ముందు వంగి చూసుకోవాలి ప్రతి ఒక్కడు.